ఈరోజు మన గార్డెన్లో చాలా ఎక్కువ ఉన్నవి ఏంటంటే ముల్లంగులు ఉన్నాయన్నమాట. ముల్లంగి చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. ఈ ముల్లంగులు మనము హార్వెస్ట్ చేద్దాం. ఇలా చిన్న చిన్న ఇంకా కిడ్నీలో స్టోన్స్ లాంటివి కూడా ఫామ్ అవ్వకుండా ఉండడానికి, ఫామ్ అయిన కిడ్నీ స్టోన్స్ ఫ్రీ అవ్వడానికి కూడా మనకి ముల్లంగి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట అండి. ఎక్కువగా మనకి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకంట అండ్ క్యారెట్, బీట్రూట్, ఈ ముల్లంగి జ్యూస్ ఎవ్రీడే టిఫిన్ బదులుగా తీసుకున్నట్లయితే కూడా మనకి మంచి హెల్దీ న్యూట్రిషన్స్ అందడం వల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీలు కూడా తగ్గుతాయంటండి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ముల్లంగిస్ ఇన్ అవర్ గార్డెన్. Very healthy and tasty and organic vegetables we have. Little mullangi. బాగుంది కదా. ఇక్కడ ఇంకొకటి బిగ్ సైజ్ ఉంది. నేను ఇలా గుప్పుగా పెట్టేస్తాను అన్నమాట ఇత్తనాలు, సీడ్స్. సో ఇలా గుప్పుగా ఒకదుకుని వచ్చేసినాయి చూసారా, అన్నీ అన్నీ కలిసిపోయినాయి. అబ్బోయ్, అయ్యో అయ్యో రావట్లేదు. అమ్మా వచ్చింది మొత్తానికి. వెరీ నైస్ కదా, గుడ్ లుకింగ్ కూడా. ఇంకా ఇక్కడ లోపల పొదల్లో కూడా ఉన్నాయి, చూద్దాం. నైస్ కదా. ఇంకా పైన కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఓకే, ప్రస్తుతానికి కింద గార్డెన్లో హార్వెస్ట్ చేద్దాం. కొన్ని ఈ మ్యాంగోస్ కూడా హార్వెస్ట్ చేద్దామా. ఇవి ఏం మ్యాంగోస్ అంటే అడవి మామిడి. అయ్యో, అడవి మామిడి. కొన్ని చెర్రీ బెర్రీ టమాటోస్ హియర్ ఇట్ ఈస్. చెర్రీ బెర్రీ టమాటోస్ ఇలా గుత్తులు కాస్తాయి అన్నమాట. గుత్తు చెర్రీ బెర్రీ టమాటోస్.
చిన్న చిన్న చెర్రీ టమాటోస్. ఇప్పుడు దాంతో కొయ్యాలా? కోసుకో. అలా చిన్న వంకాయ ఉంది, అది కూడా కోసి. ఇక్కడ వంకాయ ఉంది, ఇది కూడా కోసేస్తా. ఓకే. అంత పుట్టిది కాదు నాన్న, పెద్దదే ఉండాలి. వంకాయ ఉండాలి ఇక్కడ, వంకాయ ఇది కోసం ఇంకా పెద్దది ఉండాలి. అసలు ఏముందో మరి. ఇక్కడ బ్రింజ ఇది కూడా కోసే పత్తిరి పెట్టి. ఇక్కడ బ్రింజాలని చూడ తీసుకో. ఇదిగో ఇది కూడా కోసే. కోసే చేత్తో పట్టుకోవాలి, కింద అంత కాదు, దగ్గరికి పట్టుకో. వంకాయ పట్టేసుకో, చేత్తో వంకాయ పట్టుకో తల్లి, పడిపోద్ది కింద. అది కరెక్ట్ వే. ఓకే. ఇంకా అక్కడ ఉంది చూడు, ఇంకోటి ఇంకా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కోసి బర్డ్స్ అది బర్డ్, అదేదో అంటుందిలేవే. వెళ్ళిపోయింది. ఇక్కడ ఫాల్సా ఫ్రూట్స్ ఉన్నాయి కానీ ఇంకా మొగ్గలేదన్నమాట. ఇవేమో మనకి అరుగుల ఆకుకూర. అరుగుల ఆకుకూరలు అన్నీ కోసం పట్టుకోవాలి. ఫ్లవర్ ఎప్పుడైనా పైన పట్టుకోవాలి. అంత స్టెమ్కి వస్తే మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వేస్తుంది. ఏం కాదు కోసం అది కొత్తగా చిగుళ్ళు వేస్తుంది నాన్న. నువ్వు కట్ చేయలేదు అనుకో, కొత్తగా చిగుళ్ళు అవుతుంది, మళ్ళీ కొత్త స్టెమ్స్ రావు. తెలిసిందా? కొంచెం ఇది కూడా కోస్తుందాం మనమా, మరువమా. ఇది కొమ్మలు రాలేదు, ఒకటే మొక్కలా ఉంది. ఏదైనా సరే మనం ఇలా ప్రూన్ చేసినట్టు కోసుకుని వాడుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ దమ్మనాలు, మరువాలు, ఇలాంటి చామంతులు ఇవన్నీ కూడా బాగా హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట. వావ్, వెరీ నైస్ సోషియా. మంచి పట్టుకో, ఇట్లా ఇట్లా. వావ్, వెరీ నైస్. ఇంకా కుయ్యి, వేరే కలర్ కూడా కోసి. ఈ కలరు మనకి యూజ్ అవ్వకపోయినా పూజకి కోసేయాలి, లేదంటే చిగులు రావు. కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కోసే వర్ష, ఇది ఇంకో ఇది ఇష్టం. ఇక్కడ కోసే కోసే చూడండి, వెరీ నైస్ కలర్ కదా. ఓకే. ముల్లంగి హార్వెస్ట్ అయింది ఈరోజు కదా. ఇదిగో ఈ రోజెస్ కూడా కట్ చేసే వర్ష, గులాబీలు.
ఇంక దీని పక్కన ఏమైనా మొక్క వచ్చిందా నాన్నమ్మ ఊరికే మొక్క వచ్చిందా అని అడిగారు. ఒకటే మొక్క ఇది కదా. అవి కూడా కోస్తాయి. ఇక్కడ మనది బచ్చల కూర ఉంది, ఇది కూడా కోద్దాం. బచ్చల కూర పెసరపప్పు చాలా బాగుంటుంది, టేస్ట్ హెల్దీ కదా. రెండు ఆరెంజెస్ ఉన్నాయి మనకి. అవశ్య ఆరెంజ్ కోయవా, ఇక్కడ కట్ చేయి, ఇక్కడ కట్ చేయి, కట్ చేస్తా గట్టిగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఆరెంజ్ ఉంది చూడు, ఇక్కడ కట్ చేస్తా. కలర్ వచ్చి ఇలా ఉంది కదా ఇక్కడ, కట్ చేస్తా. కత్తిరితో కట్ చేయడం రాదు, కౌసల్య కూతురు కానీ నవ్వుతారు నలుగురు. వెరీ గుడ్. ఈ అంజూర్లో ఉన్నాయి ఆవలేదా, ఏమో మరి ఏం చేయాలి, బర్డ్స్ తినేస్తున్నాయి, ఇంకా అవలేనట్టున్నాయి. ప్రొటెక్ట్ కోసం పెట్టా అట్లా. కొంచెం కొన్ని తోటకూర. ఎక్కడైనా చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ కూడా హార్వెస్ట్ చేద్దాం. పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్. బాగుంది కదా. ఇక్కడ ఉన్న వచ్చి మనకి మెక్సికన్ కొరియాండర్ లీవ్స్ అన్నమాట. ఈ లీవ్స్ కూడా ఏం జరిగిందమ్మా పాట్లకు? పాట్లకు ఏమన్నారు అందరూ? అబ్బా 100 థ్యాంక్స్. నచ్చిందంట బిర్యానీ అందరికీ? అయిపోయిందా? చాలా ఎక్కువ పంపించాను కదా. ఫోన్లే సరిపోతే నయమే, అందుకే 60 మంది అన్నామని అంత పంపించా. ఫోన్లో అయితే హ్యాపీయా? అందరూ బాగానే తెచ్చారా? మందే పెద్దది అందరికన్నా. మమ్మీ బిగ్ హ్యాండ్ కదా. అండ్ ఇక్కడ వచ్చి మనకి బీట్రూట్ హార్వెస్ట్ చేస్తాం. నానమ్మ ఒకటి, అమ్మమ్మ ఒకటి. ఓకే, ఇవి వచ్చి బనానా సపోటా. రావట్లేదటి. అక్కడ బనానా సపోటా ఉంది, కొయ్యవా కాశ్మీర్. ఇది అయిపోయిందంటావా, అవ్వలేదంటావా? అయిపోయింది ఏంటో, చిన్నది కూడా అయిపోయింది. How much banana sapottas is there? Thank you, garden.
అవశ్య అవశ్య ఇక్కడ కనుపు చిక్కుడుకాయలు ఉన్నాయి, కూడా కోసుకుందాం. కనుపు చిక్కుడుకాయల మధ్యలో ఏదో అడ్డం వచ్చింది. లాస్ట్ ఇయర్ కనుపు చిక్కుడుకాయ ఎక్కువ కాస్తుంది అనేసి మనం కనుపు చిక్కుడుకాయ పచ్చడి పట్టేస్తాం అనమాట. పచ్చడి అదే సీడ్ మళ్ళీ వేస్తా. చాలా గింజ పెద్దగా మంచిగా ఉంటుంది. మీలో పచ్చడికి చాలా ఫేమస్ కాయలు అనమాట అండి ఇవి, చిక్కుడుకాయ పచ్చడికి. కనుపు చిక్కుడు పింక్ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, మరి అందుతాయో అందువో నాకు. బా ఎండిపోయినాయి కూడా కొన్ని. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా పెద్ద హార్వెస్ట్ జరిగింది మన గార్డెన్లో. ఇది వచ్చి ఈ బిగ్ హార్వెస్ట్లో మనం కోసినవి వచ్చి 2 బీట్రూట్లు, 2 బీట్రూట్స్ ఇస్ దేర్, అండ్ 2 ఆరెంజెస్, అండ్ కొన్ని బనానా సపోటాస్ అండ్ స్ట్రాబెర్రీస్ ఆడేస్తాయి. చిక్కుడుకాయలు, కనుపు చిక్కుడు, కొంచెం వెజిటేబుల్స్, కొంచెం ఫ్లవర్స్, కొంచెం వంకాయలు, కొంచెం ముల్లంగులు, అండ్ మన చెర్రీ బెర్రీ టమాటోస్. దిస్ ఈస్ కాల్డ్ చెర్రీ బెర్రీ టమాటోస్. లైక్ దిస్ ఈరోజు హార్వెస్ట్ ముగిసినది. ఇదొకటి మిగిలిపోయినట్టుంది, ఇది కూడా కోసేద్దాం ఉండండి. ఇంకొక చెర్రీ బెర్రీ టమాటోస్. బాగుంది కదా. హ్యాపీ హార్వెస్టింగ్, హ్యాపీ గార్డెనింగ్. Big harvest in our garden today. ఏంటో ఇది బ్లర్గా వస్తుంది. హ్యాపీ హార్వెస్టింగ్. ముల్లంగీస్, ఫ్లవర్స్. బ్లర్రే వస్తుంది ఎందుకు ఇది. హ్యాపీ హార్వెస్టింగ్ టుడే.